ఈ కమిటీ ఒక్కని ఏ కమిటీలు ఏమంటారు పేర్లు వీళ్ళు తిరుగుతుంటారు. ఒక 50 సంవత్సరాల క్రితం నేను కర్నూలులో ఫ్యామిలీ తరఫున ఒక పేపర్ మిల్ నిర్మించేదానికి నేను రావటం జరిగింది. అప్పుడు ఇక్కడ నేను కాబట్టి చాలా చిన్నవాడిని. ప్రజా సంఘాలని పేరుతో 50 సంవత్సరాల కిందటే పేపర్ మిల్ రారాదని చాలా గొడవలు చేసేవాడు. పేపర్ మిల్ వస్తే కాలుష్యం అవుతుంది, ఇది అవుతుందని. పేపర్ మిల్లు జాయింట్ ఫ్యామిలీలో విడిపోయిన తర్వాత కొంతమందికి అది వచ్చిన వాళ్ళకి నడపలేక కొన్ని కారణాల వల్ల ఫారెస్ట్ అలాట్మెంట్ కానందున ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయింది. రోజు ధర్నాలు ఫ్యాక్టరీ తెరవాలని. సో ఫ్యాక్టరీ వేయేటప్పుడు అదే ప్రజల తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. ప్రజల కోసమని ఫ్యాక్టరీ పెట్టరాదని వాళ్ళే చేస్తుంటారు, పెట్టాలని మునిగిపోయినాక అది మళ్ళీ తెరవాలని వారే కోరుతూ డిమాండ్లు చేస్తూ ఉంటారు. దానిలో ఎక్కువ భాగంగా మరి నేను చెప్పేది ఏమంటే 33 సంవత్సరాల కిందట 33 ఇయర్స్ బ్యాక్ కర్నూలులో కాస్టిక్ సోడా ప్లాంట్ కూడా వేయటం జరిగింది. ప్రపంచమంతా దీన్ని క్లోరిన్ ప్లాంట్ అంటారు, మనం మాత్రం కాస్టిక్ సోడా ప్లాంట్ అంటాం. NOH ప్లాంట్ అమ్మారు. మరి ఆ పేపర్ మిల్లుకు నేను వచ్చినప్పుడు 50 సంవత్సరాల కిందట కర్నూలులో మున్సిపాలిటీ వాళ్లకు క్లోరినేషను, కర్నూలు కానీ ఆదోని కానీ మిగతా నంద్యాల కానీ క్లోరినేషన్ సరిగా జరగకుండా ఈ ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాలు కానీ తెలంగాణలో ప్రాంతాల్లో కానీ క్లోరినేషన్ వాటర్ ట్రీట్మెంటు జరగక సంవత్సరానికి వేలాది మంది చనిపోయేవాళ్ళు. మనకు జనాభా 130 కోట్ల మంది ఉన్నారంటే 90 కోట్ల నుంచి 100 కోట్ల మందికి బ్లీచింగ్ పౌడర్ ట్రీట్మెంటో, బ్లీచింగ్ పౌడర్ అంటే క్లోరినేషనే హైపో. మరి క్లోరిన్ ట్రీట్మెంట్ డైరెక్ట్గాను ఆ ఫంగస్ వైరస్ నిర్మూలించేదానికి అది వాడుతూ ఉంటారు. అది వాడకపోతే కొన్ని వేల మంది, దేశంలో లక్షలాది మంది చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందరూ మినరల్ వాటర్ తాగలేరు. అది మినరల్ వాటర్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా వచ్చింది. సో చీపెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రపంచంలో ఏదైనా ఉందంటే క్లోరిన్. ఏషియన్ కంట్రీస్లో కానీ ఇంక్లూడింగ్ చైనా కానీ అన్ని దేశాల్లో మోస్ట్ ఆఫ్ ది అన్డెవలప్డ్ కంట్రీసు, డెవలప్ అవుతుండే కంట్రీసు క్లోరిన్ ట్రీట్మెంట్ ఈజ్ ది మస్ట్ ఫర్ దట్ వన్, ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ సర్వేయల్. మా ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో సప్లై చేసి మీరు చూడొచ్చు, జాండీసు 30 సంవత్సరాల కిందట ఎంతమంది చనిపోయేవాళ్ళు, 30 సంవత్సరాల తర్వాత జాండీస్తో చనిపోయేవాళ్ళు, లేకపోతే లివర్ ప్రాబ్లంతో చనిపోయేవాళ్ళు, వాటర్ బేస్డ్ ప్రాబ్లమ్స్తో చనిపోయేవాళ్ళు మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా మొత్తం మీరు పై నుంచి చూసుకుంటే హాస్వేటు, తుంగభద్ర అనేది ప్రవహించే ప్రాంతం నుంచి చూసుకుంటే అన్ని మున్సిపాలిటీ నీళ్ళు, కాలువ నీళ్ళు, గలీజ్ నీళ్ళు, పశువులు కడుక్కున్న నీళ్ళు అన్నీ మొత్తం నదిలో కలుస్తూ ఉంటాయి. అది ఎవరు మాట్లాడరు. కాస్టిక్ సోడా ప్లాంటు, క్లోరిన్ ప్లాంటు ఒక ఉప్పు నుంచి ఉప్పు కొద్ది శుభ్రపరిచి చేసేదే కాస్టిక్ క్లోరిన్ వస్తుంది. పవర్, ఎలక్ట్రికల్ పవర్, ఉప్పు అంతే, దాంట్లో వేరే ఏముండదు. కాస్టిక్, క్లోరిన్, హైడ్రోజన్ వస్తుంది. మరి ఫ్యాక్టరీ లేకపోతే ఎన్ని లక్షల మంది చస్తారు, ఫ్యాక్టరీలు ఉంటే ఎంతమంది ప్రమాదానికి గురైనారు చూసుకోవచ్చు లెక్కలు. దేశంలో సుమారు 40 ఫ్యాక్టరీలు ఉన్నాయి కాస్టిక్ సోడా ప్లాంట్లు.
గుజరాత్లో ఉన్నాయి. ఇక్కడ లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి మన ప్రోడక్ట్స్ అంతా ఇక్కడికి వస్తాయి. లేకపోతే అక్కడ వెల్ఫేర్ అంతా అక్కడే జరుగుతూ పోతుంది. గుజరాత్లో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి బాబురావు గారు అని ఒక పెద్దవారు ఉన్నారు. ఆయన సైంటిస్ట్గా వర్క్ చేశారు. మేము 20 మందితో స్టడీ చేశాము. మీరు పెట్టబోయే PTFEలో PFOA ప్రమాదకరమైన, మళ్ళీ వినండి, PFOA ప్రమాదకరమైన మెటీరియల్ మీరు వాడతారు అని చెప్పారు. బాబు మేము వాడము, అది ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది 2015లో. ఇటువంటి ఫ్యాక్టరీలు, అంటే ఇది టెఫ్లాన్ ఫ్యాక్టరీ. అంటే టెఫ్లాన్ అంటే మనకు వాటర్ పైపులు అంతా ఇప్పుడు టెఫ్లాన్లో వస్తున్నాయి. హీట్ రెసిస్టెన్స్, మంచి క్వాలిటీ ఉంటుందని. లేకపోతే 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు పోతాయి పైపులంతా. MS పైపులు అయితే తుప్పు పడతాయి. టెఫ్లాన్ అనేది, టెఫ్లాన్ రాకెట్కు వాడతారు, ఏరోప్లేన్లకు వాడతారు. టెఫ్లాన్ అనే మెటీరియల్ తయారవుతుంది. దాన్ని ఆయన ఈ మెటీరియల్ వాడతారు, మీరు PFOA అనే కెమికల్ని దాంట్లో వాడతారు అది తయారు చేసే. కానీ మనం ఎంత చెప్పినా వింటాం లేదు. ఆయన CPM బేస్డ్ ఆర్గనైజేషన్లో అసోసియేట్ అయిన వాడు ఆయన బాబురావు గారు. సరే, నేను వారికి మీడియా ద్వారా కానీ, ఎందుకంటే ఇది ప్రచారం కొద్దిగా వాళ్ళు వచ్చి మీడియా ద్వారా ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ఆ కెమికల్ వాడుతున్నారు, అది ప్రమాదకరమని. నేను అది ప్రమాదకరము అని తెలిసే 2015లో బ్యాన్ చేస్తారు గవర్నమెంట్. మరి దానికి మీకు చెప్పాలి. ఇంపోర్ట్స్ బ్యాను, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చేది బ్యాను. మరి ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడతాం? దాని బదులు వేరే కెమికల్ ఉంది, యాక్సెప్టబుల్ కెమికల్తో దాన్ని తయారు చేస్తారు. అది మనం ఎంత చెప్పినా వారి బుర్రకు ఎక్కటంలో ఒకటే, అది మీరు వాడతారు, అది మీరు వాడతారు. ఇక వాడేదానికి లేదు. ఇప్పుడు సరాయి తాగి కారు నడిపితే పట్టుకుంటారు. సరాయి తాగి కారు నడపటం బ్యాను. సో నువ్వు కారు నడుపుతావు, ఎట్లా చేస్తారు? అప్పుడు ఒక ట్యూబ్ పెడతావు, ఊపిరా అంటారు, పట్టుకుంటారు. బ్యాన్ అయ్యిండేవి తప్పు చేసేటం. అలాగే ఇవేమైనా చేసినారనుకో జైలుకు పోతారు. బ్యాన్ చేసిన ఐటమ్స్ ఏమైనా ఉంటే జైలుకు పోవచ్చు. వాళ్ళు మమ్మల్ని ఆ బ్యాన్ చేసిన ఐటమ్ చెప్తే మా వాళ్ళు ఎవరు వాడింటారో వాళ్ళు జైలుకు పోతారు. ఇది ఎంత విధంగా ఎన్ని రకాలు చెప్పినా వారికి అర్థం కావటం లేదు. సో నేను చెప్పేది ఏమంటే, ఊరికే ప్రజల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ మీద బురద చల్లటం అది పద్ధతిగా ఉండదని తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా వారికి, పెద్దవారికి చెప్పేది ఏమంటే, బాబురావు గారికి ఆయన ఎంతమంది సైంటిస్టులు ఉన్నారో అందరినీ ఇక్కడ కూర్చోబెడతాం. ఆయన ఎక్కడ కూర్చోంటే కర్నూలులో అక్కడ కూర్చోబెడతాం. మీరు మీడియా వాళ్ళు రండి, డిస్కస్ చేస్తాం. మా సైంటిస్టులు వస్తారు. వాడేదానికి లేదన్నప్పుడు ఎట్లా వాడతాము అనేది ఆయన ప్రూవ్ చేస్తాం. ఆయన ఎప్పుడు పిలుచుకొని వస్తాడో, 3 నెలల్లో 6 నెలల్లో ఎప్పుడు పిలుచుకొని వస్తే అది ఆయన పిలుచుకొని వచ్చినాక 6 నెలల వరకు మేము వెయిట్ చేస్తాం. పిలుచుకొని వచ్చినాక సమావేశమై మీడియాలో కూర్చొని మేము మీడియా ముందు చర్చించి ఆ బ్యాన్ ఐటమ్ మేము ఎట్లా తెచ్చుకొని ఎట్లా వాడతాము అని ఆయన ప్రూవ్ చేస్తే మేము తప్పకుండా ఆ ప్రోడక్ట్ని బ్యాన్ చేస్తాం. అంతవరకు 6 months వరకు మేమేమి ఆ ప్రాజెక్ట్ కట్టేదానికి ముందుకు పోం. 6 నెలల వరకు మా ప్రాజెక్ట్ కట్టేదానికి ముందుకు పోం. 6 నెలల లోపల టైం 6 నెలలు ఇస్తున్నాను ఆయనకు. మరి అది తీసుకొని వస్తే బ్రహ్మాండంగా తయారు చేస్తాం. అలాగే ఇటువంటి పరిశ్రమలు 3 ఉన్నాయి. అన్ని దగ్గర ఇటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. మళ్ళీ ఇక్కడ కర్నూలులో పెట్టేటప్పుడే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే కొద్దిగా బాధకరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కోసం కానీ, ఈ ప్రాంతంలో చుట్టుపక్కల విలేజెస్లో కానీ ప్రతి విలేజ్కు లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పించాను నేను మినిస్టర్గా ఉన్నప్పుడు. 5 విలేజ్లు ఉంటే అక్కడ 5 విలేజ్లకు లిఫ్ట్ ఇరిగేషన్, తాండ్రపాటుకు 2, పంచలింగాలకు 1, గొంతిపర్లకు 1, దేవమడకు 1.
దానికి 2 కాబట్టి 5 వరకు లిఫ్ట్ ఇరిగేషన్. ప్రతి ఒక్కటి మనకు కోస్టల్ లైట్లు ఉందో భూమి అట్లా పంటలు వేసుకునే దానికి అన్ని మొత్తం వాళ్ళకు ఉండే భూములకంతా ఆల్మోస్ట్ వచ్చేది అట్లా. ఆల్మోస్ట్ భూములకంతా ఇరిగేషన్ వచ్చేది చేపించాం. స్కూల్ కట్టాం, స్టేడియంలు కట్టాం, ఇండోర్ స్టేడియంలు కట్టాం. స్కూల్ ఇది ముస్లింలకు, క్రిస్టియన్లకు, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన షాదీఖానాలు, చర్చులు, టెంపుల్స్ అన్నీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ అన్ని సహకారాలు అందిస్తాం. మాకు ప్రజలకు మధ్యన గోట కట్టదండి. మీరు మీడియాకు కానీ ప్రాపగాండాకు పోయే ముందు మాతో ఒక సిట్అవుట్ వేసింటే బాగుంటుంది. మీరు ప్రాపగాండానే ముఖ్యము, డస్ట్ తోయటమే ముఖ్యం అనుకుంటే అది తప్పవుతుంది. మిస్టర్ బాబురావు గారు కూర్చోండి, ఇప్పుడైనా ఐఎమ్ ఛాలెంజింగ్. ఐ విల్ ప్రూవ్ ఇట్. యూ కెన్ సిట్ ఇన్ అవర్ మీటింగ్. 6 months I will wait. You prove it. Until that I will not take any steps for construction of that project. బ్యాండ్ ఐటమ్ వాడేదానికి ఎట్లయితుంది? ఆ ప్రోడక్ట్ ఆ కెమికలే వాడమైనా ఆ ప్రోడక్ట్ చేసే దాంట్లో ఆ కెమికల్ వాడే ప్రసక్తే లేదు. ఆ ప్రోడక్ట్ చేసే పనే లేదు ఆ కెమికల్తో. మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చౌక డిపోల దగ్గర నిత్యావసర సరుకులు దొరికేటివి. గత ప్రభుత్వం వచ్చినాక ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆరంభం తప్ప తర్వాత అమలు జరగడంలో చాలా జాప్యం జరిగింది. లోపాలు చాలా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా మళ్ళీ అదే విధానంలో పోవడం సరికాదు. చౌక డిపోలను ప్రవేశపెట్టాలి. వాటి ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ఎందుకంటే ఏ టైంలో వస్తాడో బండి తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. పనులు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. గతంలో చౌక డిపోలు ఎప్పుడు పోయినా సరుకులు తీసుకునేవాళ్ళు. కాబట్టి పూర్వవైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి గారికి ఈరోజు మెయిల్ పంపించాను. అదేవిధంగా నారాయణ మనోహర్ మినిస్టర్ గారికి కూడా పంపడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము వెంటనే పాత విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాం. సన్న బియ్యాన్ని కూడా ప్రవేశపెట్టాలి. ఈరోజు చాలామంది ఆరోపణ ఏంటంటే బియ్యం ఇచ్చే బదులు డబ్బులు ఇస్తున్నారు, మాకు బియ్యం కావాలి, పౌష్టికరమైన ఆహారం అది బియ్యము. చాలామంది ఆ బియ్యం మేము అమ్ముకుంటున్నాం ప్రచారం చేస్తున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు చేసినంత మాత్రాన అందరినీ అదే గాడిలో పెట్టడం సరికాదు. నాణ్యమైన ఆహారమైన బలవర్తకమైన బియ్యం సరఫరా ప్రభుత్వం చేస్తుంది. దాంతోపాటు సన్న బియ్యాన్ని కూడా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో రైస్ మాఫియా జరుగుతూ ఉంది. ఇది వాస్తవం కూడా. ఒకసారి మీరు పరిశోధన చేయండి. రేషన్ కార్డు వాళ్ళ దగ్గరికి వెళితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బియ్యం తీసుకుంటున్నారా, డబ్బు తీసుకుంటున్నారా అని. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వము ఒక నమ్మకమైన పథకాలను ప్రవేశపెట్టినప్పుడు అది పారదర్శకంగా ఉండాలి. కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లోపం చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి ఉంది. జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలి. చౌక డిపో డీలర్ల దగ్గర పోవాలి, రేషన్ కార్డు దగ్గర వెళ్ళాలి. ఇవన్నీ పర్యవేక్షణ జరిగినప్పుడే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు. మనం కూడా బియ్యాన్ని కొనుగోలు చేయాలి, బియ్యము డబ్బులు తీసుకోకూడదు, బియ్యమే తీసుకోవాలనే ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం వల్ల అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కనీసం ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు ఎన్నికల హామీల వల్ల ఇటువైపు ప్రజలు, విద్యార్థులు, యువత అంతా కూడా ఒకవైపున పోరాటం చేయాల్సినటువంటి అవసరం మరొకసారి ఏర్పడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకయ్యా అంటే దాదాపుగా డిఎస్సి పోస్టులు 16,000 పైగా చిల్లర విడుదల చేయడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. 26,000 పైగా పోస్టులు ఉంటే 16,000 పోస్టులు విడుదల చేసి మెగా డిఎస్సి అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 50,000కు పైగా డిఎస్సి పోస్టులు భర్తీ చేసి
నిరుద్యోగుల కళల్లో సంతోషాన్ని చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. యూనివర్సిటీల్లోన అలాగే జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీల్లోన మిగిలిపోయినటువంటి పోస్టులు భర్తీ చేయలేటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి. లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అది పాదయాత్ర కాదు, ఎన్నికల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసమే ప్రచార యాత్ర చేశారు. ఒకవైపున యువతను మోసం చేశారు. ఇది చరిత్రలో క్షమించరానటువంటి నేరం. లోకేష్ గారిని చరిత్రలో క్షమించారు నిరుద్యోగులు. తప్పుడు హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, కానీ నిరుద్యోగులకు మాత్రం ఏం చేసిందేం లేదు. 5 సంవత్సరాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ పరిశ్రమలో కానీ ఎక్కడ కానీ ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి చరిత్ర లేదు టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. మరి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినారు. మరి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి మీద ఏ బడ్జెట్ ప్రకటించలేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే నిరుద్యోగ ఆశల మీద నీళ్లు చల్లినట్టే అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి మహిళకు, చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థినికి తల్లికి వందనం పేరుతోన ఫీజు రింబర్స్మెంట్ వేస్తామన్నారు. నేటికి ఫీజు రింబర్స్మెంట్ లేక విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం కూటమి ప్రభుత్వానికి ఆర్భాటాలు, హంగులు, ప్రచారం తప్ప ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన అటవీ శాఖకు మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారో మాకైతే తెలియడం లేదు. ఆయన ఏ శాఖలో అయితే మంత్రిగా కొనసాగుతున్నారో ఆ శాఖలో కూడా ఏ మాత్రం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కొన్ని కోట్ల ఆశలతో కూటమి ప్రభుత్వం యువతకు మేలు చేస్తుందని చెప్పి అనేక మంది యువత ఓట్లు వేసినటువంటి యువతను పక్కదారి పట్టించి నేడు అధికారంలోకి రావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అడిగితే ఒకవైపున కుట్రలు, ఒకవైపున కేసులు పెట్టి భయప్రాంతులు గురి చేస్తా ఉన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని పోరాటం చేయవలసినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి ఒకటే సవాల్ ఇస్తుతా ఉన్నాం. మీరందరూ కూడా కూటమిలో ఒక భాగస్వాములుగా ఉన్నారు, బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. యువతను ఉపాధి పరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆర్థిక పరమైనటువంటి రకంగా ముందుకు తీసుకెళ్తామన్నారు, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. కానీ ఏ మాత్రం కూడా ఏ రంగంలోన నరేంద్ర మోడీ గారు తీసుకురావడం లేదు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని అడవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించి నిరుద్యోగులకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మోడీ గారికి అడుగులకు మడుగుతా ఉన్నారు. దీన్ని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో యువతకు అండగా నిలుస్తుంది యువజన కాంగ్రెస్, అలాగే విద్యార్థులకు అండగా నిలుస్తుంది యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గత కాలంలో చూసుకున్నట్టయితే మంత్రులు అయితేనేమి, డిప్యూటీ ముఖ్యమంత్రి అయితేనేమి జిల్లా పర్యటనకు మాత్రమే పరిమితమైనారు, పేపర్ పగిలకు పరిమితమైనారు. నిరుద్యోగులకు మేలు చేసేటువంటి విషయంలో ఏమాత్రం కూడా చొరవ తీసుకోలే. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడం వల్లే
ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అబద్ధాలు ప్రజలు క్షమించరు. మరొకసారి అధికారంలోకి రావడానికి ఏమాత్రం కూడా ప్రజలు సహకరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసినారు, ప్రజలను మోసం చేసినారు, రైతులను మోసం చేసినారు, మహిళలను రైతులను మోసం చేసినారు, ముఖ్యంగా ఈ దేశకు పట్టుకొమ్మలైనటువంటి యువతను మోసం చేసినారు. కాబట్టి ఈ విలేకరుల సమావేశం ముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే యువతకు న్యాయం చేయాలి, అన్ని రంగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలి. భర్తీ చేయకుండా నిమ్మకు నిన్నెత్తినట్లుగా వ్యవహరిస్తే, నిరుద్యోగుల చెవులో పూలు పెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో యూత్ తరఫున యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున వాళ్ళకు అండగా ఉంటూ పోరాటాలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.